నేను ఒక ఎంబీఏ చదివిన నిరుద్యోగిని. నాకు 30 సంవత్సరాలు వచ్చిన ఇంతవరకు ఉద్యోగం అనేది లేదు. మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందంటే తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఉద్యోగాలనే లేవు. అందరూ చదువుకున్నారు, డిగ్రీలు పీజీలు. కూలి పని చేసే పరిస్థితి ఎవరికి లేదు. ఎందుకంటే అందరూ చదువుకున్నారు. చదువుకున్న వాళ్ళకి ఉపాధి అనేది లేదు రాష్ట్రంలో. మీ అందరూ తెలుసు ఎన్ని సంవత్సరాల ఉద్యోగాలకు వెళ్లాడుతున్నారు. అందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ఒక్కరికాడ కనీసం తినడానికి డబ్బులు కూడా ఉండరు. అక్కడ వినాయక చవితి భోజనాలు అయితే అక్కడికి పోతాం, వాస్తవం జరుగుతున్నది. తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నారు అంటే పెయింట్ పని కన్నా, ఇంకోటి ఎక్కడ వెళ్తున్నారు అంటే వేలుదారి పని కన్నా, ఇంకోటంటే అలా పనులకి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నారు. కొంతమంది యాప్ చేసుకోవడం. అసలు నిరుద్యోగ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ అధ్వానంగా ఉంది. ఒక్కసారి గవర్నమెంట్ కాదు, భారతదేశం చూస్తున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇలా వెనకెళ్ళిపోయింది. తెలంగాణతో కలుస్తున్నప్పుడు బాగుంది. ప్రస్తుతం ఎందుకు వెనకెళ్ళిపోయిందని దాని గురించి చర్చ జరుగుతుంది భారతదేశంలో. బీహార్ ఎలా అయిందో మన పరిస్థితులు అలాగే అవుతుంది. కాబట్టి ఒకసారి గుర్తుంచుకోండి. ఇప్పుడు మేము డిగ్రీలు పీజీలు చేసాం. మా చదువు మాకే ఉపయోగమైనప్పుడు దేశానికి ఉపయోగపడుతుందా? లేదు. మా చదువు మాకే ఉపయోగపడుతుంది, దేశానికి ఉపయోగపడుతుంది. మా కోసం ఫీజు రింబర్మెంట్ ఇచ్చి గవర్నమెంట్ చదివించింది. ఫీజు రింబర్మెంట్ ఇచ్చి మీరు చదువుకుంటా, బాగా మంచి పొజిషన్ వెళ్ళి డిగ్రీలు చేయండి, పీజీలు చేయండి, మీకు అమ్మఒడి స్థాయి అని చెప్పారు. ఇక్కడ మాకు ఉద్యోగాలు లేనప్పుడు ఇన్ని వాళ్ళు ఉంటే ఏం ఉపయోగం ఉంది? అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమైనా ఉద్యోగాలు చేయండి, మేము ఎంబీఏ చేస్తున్నాం, కనీసం పరిశ్రమలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, ఇండస్ట్రీస్ తీసుకురావట్లేదు. అట్లా నిరుద్యోగాలు అనేది అలాగే ఉంది. అయితే మేము కానిస్టేబుల్ కోసం గత 5 సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నాం. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ చేసాం. మా ఇన్కమ్ ₹1,00,000 లోపు ఉంటుంది. అంటే ఒక పేద కుటుంబానికి ఇన్కమ్ ₹1,00,000 లోపు ఉంటే నెలకు 6,000 ఖర్చు అవుతుంది. 60,000 సగం డబ్బులు ఎక్కడే పోతున్నాయి. తల్లిదండ్రులు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వాళ్ళ కష్టం నుంచే కదా. ఇన్ని సంవత్సరాలు పెట్టగలరు. చివరికి మాకు సాధించి ఒక సక్సెస్ వచ్చాడానికి మా తల్లిదండ్రులు ఎవరు ఉండలేదు. మీరు చూస్తున్నారు చాలా మంది కుటుంబాల్లో మా పరిస్థితి 30 ఏళ్ళు 40 ఏళ్ళు సెటిల్ కావట్లేదు. ఎందుకు కావట్లేదు అంటే సరిగా సోర్సెస్ ఇక్కడ ఇవ్వట్లేదు. ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022 నవంబర్లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటికీ దాని గురించి ముందుకెళ్లిందే లేదు. కేవలం రాజకీయ నాయకులు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం మాత్రమే ఈ నోటిఫికేషన్ ఆపారు. ఆ ఎలక్షన్ జరిగిద్దని. వాళ్ళు ఎమ్మెల్సీలు లేరు, ఎంపీలు లేరు, ఎమ్మెల్యే లేరు. కానీ మేమేంది ఇంకా నిరుద్యోగులు రోడ్డు మీద దొరికిస్తా ఉన్నాం. మా పరిస్థితి మా బతుకులు మార్చేదేంది? ఒకసారి ఆలోచించండి. రాష్ట్రం మొత్తం మనసు పెట్టి వినండి. మేమేం చేయాలి? ఇక్కడ చదువుకున్నాం, ఇల్లు తల్లిదండ్రులు నెలకు 5,000 పంపిస్తున్నారు. ఒక్క నెల పంపించకపోతేనే మాకు ఎంత కష్టం పడుతుందో మీకు తెలియదు. ఎన్నో పనులు చేసుకోవాలి. ఎంతమంది లేబర్ పనులకు వెళ్తున్నారు, తప్పట్లేదు. ఏం చేస్తాం? పరిస్థితులు అలా ఉంటాయి. ఒక్కసారి మన నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకోండి. అయ్యా లోకేష్ గారు, మీరు చెప్పారు సార్ 100 రోజుల్లో మేము చేస్తామని. మీరు రోడ్డు మీదకి ఎక్కొద్దు, ప్రజాదరణ అభివృద్ధిలో చేయొద్దు, మీకు మేము న్యాయం చేస్తా ఉన్నారు. అనిత గారు 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, చేస్తా ఉన్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? మేము నిరుద్యోగుల పక్షం ఉన్నాం, నిరుద్యోగులు ఖచ్చితంగా న్యాయం చేస్తా ఉన్నారు. వాళ్ళు చేయాలి. చంద్రబాబు గారు అదే చెప్పారు, ఖచ్చితంగా నిరుద్యోగులకు మేము అన్నుండామని. ప్రతి ఒక్కరు చెప్పింది మీరు దాన్ని చేయాలి. 6 నెలల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నారు. ఇప్పుడు అంటే కొత్తదానికి క్యాలెండర్ ఇవ్వాలని ప్రిపేర్ అవుతున్నారు. కొత్తదే కాదు సార్, పాతది ఆల్రెడీ వచ్చింది 2022 నవంబర్లో. దాన్ని భర్తీ ఆలోచించండి. హోమ్ గార్డులకి 40% పెంచేశారు. గత ప్రభుత్వం చేస్తుందంటే 5% అలా ఉన్నదాన్ని ఇప్పుడు 20%, 50% 40% చేసింది. దానివల్ల జనరల్ అభ్యర్థులు ఎంత నష్టపోతున్నారు. వాళ్ళకి 21,000 శాలరీ వస్తుంది. హోమ్ గార్డులకి 21,000 శాలరీ వస్తా కూడా ఎంతో ఇబ్బంది పడతా ఉన్నట్టు వాళ్ళు కోర్టులో కేసేసి మమ్మల్ని రోడ్డుకు లాగుతున్నారు. మేము ఎలా బతకాలి సార్? మాకు బతికాయని మార్గాలతో చెప్పండి. ఏం లేక సరే ఇలా ఉన్నాం. చదువు సరిపోతుంది. ఇంటికాడ పేరెంట్స్ ఎక్కడ 30 వచ్చినాయి, పెళ్లి ఎప్పుడు అంటే ఏం చేద్దాం సార్? మేము కనీసం ఏ ఫంక్షన్కి వెళ్ళడం లేదు, పార్టీలకి వెళ్తాం, ఏం లేదు సార్. ఇలా నిరుద్యోగులు రోడ్డు మీద తిరుగుతున్నాం. మాకేమైనా ఉపాధి ఉంటే చూపించండి సార్. ఇప్పుడు డిగ్రీలు పీజీలు చేసి 10,000 చదివి ఉద్యోగాలు ఉంటాయి. దానికి ఏమన్నారు? మేము ఒక సంవత్సరానికి వచ్చే ఖర్చు ₹1,00,000 అవుతుంది సార్. మీరు 10,000 ఇస్తా, మేము 30 సంవత్సరాలు పెట్టిన ఖర్చు చదువుకే మళ్ళీ అయ్యే వస్తుంది తప్ప ఏమో రావట్లేదు సార్. దయించి మా గురించి ఏమైనా ఉపాధి మార్గాలు చూడండి. ఈవెంట్స్ అనేవి మీరు త్వరగా అయ్యేలా చూడండి సార్. ఇక్కడ కేసు ఏదైతే ఉందో పెండింగ్ లో ఉందో హోంగార్డులో మీరు మాట్లాడతారో, వాళ్ళు రాజీ చేస్తారో, ఇంకోటి చేస్తారో మాకు తెలియదు. కానీ అవన్నీ మీరు కంప్లీట్ చేసి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మీరు భర్తీ చేయాల్సింది. హోంగార్డులు 40% రిజర్వేషన్ అనేది మాత్రం ఇవ్వచ్చు సార్, ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే జనరల్ అభ్యర్థులు నష్టపోతాం. ఇచ్చింది 6,000 పోస్టులు అయితే మీరు వాళ్ళకి ఇస్తే మాకేముంటది చెప్పండి? ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఖాళీలు 6 నెలల పదవులు ఉంటేనే ఊరుకోరు. అట్లాంటిది మమ్మల్ని 6 సంవత్సరాలుగా 7 సంవత్సరాలుగా ఎందుకు ఉంచుతున్నారు సార్? చెప్పండి సార్. మీరు మాకేమైనా న్యాయం ఉందా? రాజ్యాంగ ప్రకారం మీకు హక్కులు వచ్చినాయి, మాకు నిరుద్యోగాలు హక్కు లేదు సార్. నిరుద్యోగ వృత్తి లేదు. ఎక్కడ అన్నా క్యాంటీన్లు పెడితే దానివల్ల కొంతమంది ఉపాధి కలిగి అన్నం తింటున్నారు. మా పరిస్థితులు అలా ఉంది సార్. మా బతులు కొంచెం మార్చండి సార్. మీరే పెద్ద మనసు చేసుకుని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అనిత గారు, లోకేష్ గారు మీరందరూ తీసుకోండి సార్. మీరు గెలడం కోసం ఉమ్మడిగా ఒక కూటమి ఏర్పడి మంచిగా అయ్యారు. అట్లాగే మా బతుకులు మార్చడానికి కూడా మీరందరూ ఉమ్మడిగా మాట్లాడుకొని ఒక మంచి మార్గం చూపించాల్సిందే కోరుకున్నాం సార్. ఇదంతా మా ఆవేదనే సార్. ఎవరి మీద మాకు కక్ష ఏం లేదు సార్. ఏ ప్రభుత్వం ధన ప్రతి దేని మీద కక్ష లేదు. కేవలం ఆవేదన మాకు ఉద్యోగం కావాలి. ఒక ఉద్యోగం వస్తే ఒక కుటుంబం బాగుపడుతుంది. మా కుటుంబం బాగుపడితే సార్ అట్లా దేశం మొత్తం బాగుపడుతుంది. ఒక ఉద్యోగం కోసమే ఈ యొక్క ఆవేదన మీరందరూ అర్థం చేసుకోవాలని, ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేలాగా మీరు మాకు నెక్స్ట్ క్యాలెండర్ తయారు చేసి ఏపీపీ చైర్మన్లు ఇచ్చి ప్రతి ఒక్కరు చేయండి. ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మాత్రం వెంటనే భర్తీ చేయండి సార్. చదివి మా వల్ల కావట్లేదు సార్. మీరు ఎగ్జామ్ పెడితే మేము క్వాలిఫై రన్నింగ్ కొట్టి మేము డిపార్ట్మెంట్ రావాలని ఆస్తూ ఉన్నాం.
థ్యాంక్ యూ సార్ అందరికీ.